నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఈ వేళ నుండి మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 26 గంటలు అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల స్వాతి మాసపత్రికలో సెప్టెంబర్ 2005లో అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. యువర్ అటెన్షన్ ప్లీజ్. 2723 Hyderabad New Delhi AP Express is arriving on platform number 1 in few minutes. బెంచి మీద కూర్చుని ఉన్న ఆదిత్య ఒక చేతిలోకి సూట్ కేసును మరొక చేతిలోకి హ్యాండ్ బ్యాగ్ను అందుకున్నాడు. కావేరి ప్లాస్టిక్ తాళ్లతో అల్లిన బుట్టను వాటర్ క్యానును అందుకుని నిలబడింది. వాళ్లకు ఎడం చేతి వైపు ప్లాట్ఫామ్ మీద ఉన్న గడియారం అప్పుడు 7 గంటలు చూపిస్తోంది. శీతాకాలపు చల్లటి గాలి వెచ్చగా స్వెట్టర్ వేసుకున్న వణుకు పుట్టిస్తూనే ఉంది. ప్లాట్ఫామ్ మీద ప్రయాణికుల్లో ఒక్కసారిగా చలనం బయలుదేరింది. మధ్య నుండి దూసుకుపోతున్న ట్రాలీల కరపు శబ్దం, ఎర్రటి చొక్కా పోర్టర్ల హడావుడి. 2723 హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకు వచ్చుచున్నది. మన భోగి నెంబర్ ఎంతండి? కావేరి అడిగింది భర్తను. S7. సీటు నెంబర్లు 25, 28 రెండూ క్రింద బెర్తులే అన్నాడు ఆదిత్య భార్య ముఖంలోకి చూస్తూ. 2 పై బెర్తులైతే బాగుండేది అంది కావేరి. అదేం పైకి ఎక్కుడు దిగుడు కష్టం కదా అన్నాడు. రాత్రికి భోజనం చేసి పైకెక్కి పడుకుంటే తెల్లవారేటంత వరకు మన జోలికి వచ్చేవాళ్ళు ఉండరు అంది కావేరి. భార్య ముఖంలోకి రెప్పలార్పకుండా చూశాడు కొద్ది క్షణాలు. దాందే ఉంది, మనకు పై బెర్తులు కావాలి అనుకుంటే కళ్ళకు అద్దుకుని ఇస్తారు ఎవరైనా నవ్వాడు. ఏం అద్దుకుంటారేం కళ్లకు? కావేరి చాలా హుషారుగా ఉంది. ఆమె ఢిల్లీకి వెళ్దామని 6 నెలల బట్టి పూరుతూ ఉంటే భర్త ఏ కళ్ళనున్నాడో ఇప్పటికి సరే అన్నాడు. అక్కడ ఆమె అన్నయ్య ఉన్నాడు, బ్యాంకులో ఆఫీసర్. నార్త్లో 3 ఏళ్లు చేయాలనే నిబంధన క్రింద 2 సంవత్సరాల క్రితం తనకు పెళ్ళైన నెలలోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చెల్లెలికి బావగారికి చెప్పాడు, మేము వెళ్ళి సెటిల్ అవ్వగానే ఫోన్ చేస్తాను, మీరు తప్పకుండా రావాలి అంటూ. కానీ బయలుదేరితేనా ఎప్పటికప్పుడు ఏదో ఒక వంక. చివరికి 10 రోజుల క్రితం ఓ ఉత్తరం ఘాటుగా రాశాడు బావగారికి. ఇక నేనుండేది ఇక్కడ 1 సంవత్సరం. ఇప్పటికైనా మీరు వీలు చూసుకొని ఓ 10 రోజుల పాటు ఉండేలా రాకపోయారో ఇంత సుఖంగా మీరు మరొకసారి మన రాజధాని ఢిల్లీని చూడలేరు. తర్వాత మీరెక్కడున్నా మీరు రమ్మనమన్నా నేను అలాగే చేస్తాను అంటూ. ఆ ఉత్తరం దెబ్బకే కాబోలు. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వస్తూనే, దీపావళికి 3 రోజుల ముందుగా మనం మీ అన్నయ్య దగ్గరకు ఢిల్లీ వెళ్తున్నాం. ఇవాళే మా స్నేహితుడికి టికెట్లు తీసుకోమని డబ్బులు కూడా ఇచ్చాను అన్నాడు. కావేరి ఎగిరి గంతేసింది ఆ మాటలు వింటూనే. మర్నాడు రాత్రి వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పింది, ఈ నెల 31 గురువారం ఏపీ ఎక్స్ప్రెస్కి మేము బయలుదేరుతున్నాము. 1వ తారీఖు పొద్దున్న స్టేషన్కి రా. 7 సాయంత్రం మళ్ళీ అక్కడ బయలుదేరతాము. అక్కడ దొరకనివి ఇక్కడ దొరికేవి ఏమైనా ఉంటే చెప్పు, వచ్చేటప్పుడు తీసుకొస్తాము. ఇంకా కావాల్సినంత టైం ఉంది. నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటే అన్నయ్య నవ్వుతూ అన్నాడు, ఆగాగు, మీరిక్కడికి రావటమే మహదానందం. ఇక్కడ దొరకనివి అంటూ ఏం లేవు కానీ చేతులు ఒప్పుకుంటూ హాయిగా వచ్చేయండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు. ఎక్కు అన్నాడు ఆదిత్య 4 పెట్టెలు దాటిన తర్వాత. ఆ జన సందోహంలో ఈదట వాపి S7 కనపడగానే ఎక్కి బెర్త్ నెంబర్లు చూసుకుంటూ ముందుకు వెళ్లారు. 25, 28 ఇవేనండి అంది ముందు నడుస్తూ కావేరి. సామాన్లు పై బెర్త్ మీద పెట్టాడు. 2 కిటికీ పక్కన సీట్లే. అప్పటికే అటు పక్క ఇద్దరు ఇటు పక్క ఇద్దరు కూర్చుని ఉన్నారు. వాళ్ళు నాంపల్లిలో ఎక్కినట్లున్నారు. నేను సామాన్లను పైన పెట్టమంటూ ఉంటే కింద పెడతానేమిటి? సైడ్ బెర్త్ దగ్గర సామాన్లతో ఎక్కిన దంపతులు. ఆమె అతన్ని అరుస్తున్నట్టుగా అంటున్నది. వాళ్ళు సికింద్రాబాద్లోనే ఎక్కారు. వారిద్దరి నడుమ ఓ పాప 6 ఏళ్లుంటాయి. పెడతాను, ఇంకా జనం ఎక్కుతున్నారా? హడావుడి తగ్గని. ఇంకొక అరగంటలో టిఫిన్లు తినాలా, మంచినీళ్ళు తాగాలా, చేతులు మూతులు తుడుచుకునేందుకు తువ్వాలు తీయాలా, చదువుకునేటందుకు ఏదైనా పుస్తకం కావాలా? బండి బయలుదేరిన తర్వాత అన్ని పనులు పూర్తి చేసుకుని అప్పుడు పైన పడేద్దాం, సరేనా? ఊరికి అరుపులు తప్ప ఆలోచనలు లేవు అన్నాడు ఆయన నవ్వుతూ. ఎంతసేపు మీకు తిండి రంది, దానికి నిద్ర రంది. కావాలంటే దింపుకోవచ్చు కానీ కాళ్ళ దగ్గర సామాన్లు పెట్టడానికి వీల్లేదు. ఆ పెట్టెలో తిరుపతి ప్రసాదం ఉందని చెప్పానా?
అయినా కాళ్ళ దగ్గర పెడతానంటాను ఒకటి బుద్ధి లేకుండా. ఆమె ఆగటం లేదు. ఇది మన ఇల్లు అనుకున్నావుటే నీ ఇష్టం వచ్చినట్లు వాగటానికి. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇక్కడే పెడతా, ఏం చేస్తావో చేసుకో అన్నాడాయన. నాకు గనక తిక్కరేగిందంటే పిల్ల ముండను తీసుకొని ఏదో ఒక స్టేషన్లో దిగిపోతా. జీవితాంతం వండుకు తినలేక చేస్తారు మీరు, బెదిరించిందామె. ఇంకేదో స్టేషన్లో దిగటం దేనికి, ఇక్కడే దిగు, నీ టిక్కెట్కు రీఫండ్ అన్నా తీసుకోవచ్చు అన్నాడాయన. అందరూ మాటలాపి వింతగా వాళ్ళనే చూస్తున్నారు. ఉన్నట్లుండి ఆ పిల్ల గయ్యమంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఇక మీరు నోరు మూసుకుంటే మంచిది, అది దడుసుకు చచ్చేలా ఉంది. రా తల్లిరా, నా ఒళ్ళో పడుకుందో గాని. మీ నాన్న ఎలాగో మన మాట వినడు కానీ నేను ఇటు కూర్చుంటాను. ఆ తిరుపతి ప్రసాదం పెట్టిన పెట్టి వైపు తమరు కూర్చోండి. ఆ చుట్టుకునే పాపం ఏదో మీరే నెత్తిని రాసుకోవచ్చు, నాదేం పోయింది అంటూ ఆమె సీట్లో కూర్చుంది పిల్లని దగ్గరకు తీసుకుంటూ. ఆయనకు 40 ఏళ్లకు పైనే ఉంటాయి కానీ సన్నగా పీలగా బొగ్గలు లోపలికి పోయి 50 పైపడ్డవాడిలా ఉన్నాడు. ఆమె లావుగా పొట్టిగా దిబ్బరొట్టిలా ఉంది. ఆమెకు 40 దాకా ఉంటాయి. పిల్లదంతా తల్లిపోలికే. 10 నిమిషాల్లో ఎక్కవలసిన వాళ్ళంతా ఎక్కి సీట్లలో కూర్చున్నారు. రైలు ఇంజన్ కూత కుయ్యటంతో ప్రయాణికులను ఎక్కించడానికి వచ్చిన వాళ్ళు దిగిపోయారు. ఉన్నట్లుండి ఆ పక్క అయిన ఆ భాగంలో ఉన్న తోటి ప్రయాణికుల వైపు తిరిగి, నమస్కారం, మీరంతా ఢిల్లీకే వెళ్తున్నారనుకుంటాను. మనం 26 గంటలు కలిసి ప్రయాణం చేయాలి కాబట్టి పరిచయాలు చేసుకుందాం. నా పేరు అంజనీ ప్రసాద్. ఈమె నా భార్య భ్రమరం. భయపడబోకండి, ఎవరిని కొట్టదు. ఆ మాటని పళ్ళన్నీ బయటపడేలా నవ్వుతూ ఉంటే ఆమె అతడి చొక్కా పట్టుకుని ఒక్క గుంజు గుంజింది. ఇక మా పిల్ల పేరు పుట్టిన నక్షత్రం ప్రకారం హిడింబి, కానీ వ్యావహారిక నామం మధురం. తీయగా పాటలు పాడుతుంది అన్నాడు చేతులు జోడించి. కావేరి ఆ దంపతుల వంక విచిత్రంగా చూసింది. వాళ్ళ మాట తీరు చూస్తూ ఉంటే ఆమెకు నవ్వాగటం లేదు. ఈ ప్రయాణంలో వాళ్ళు తమకు మంచి కాలక్షేపమే అవుతారు అనుకుంది. అయ్యా, ఇక మీరు చెప్పండి, మీ ప్రవర అన్నాడు ఆయన కాళ్లను కింద ఉన్న పెట్టెకు తగలకుండా దూరంగా జరుపుతూ. నా పేరు ఆదిత్య, నా భార్య పేరు కావేరి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మాకు పెళ్ళై 2 ఏళ్లైనా ఇంకా పిల్లలు లేరు. ఒక విధంగా ఇప్పుడప్పుడే వద్దని మేమే అనుకున్నాము. అతడు ఆ మాట అంటూ భార్య వంక చూశాడు. కావేరి ముఖం భర్త మాటలకు ఎర్రబడింది. లేపేయమంటారా అడిగాడు ఎదురుగ్గా ఉన్న లావుపాటి మనిషి ఆదిత్యను చూస్తూనే. కంగారు పడ్డాడు అతని మాటకు ఆదిత్య. చెమట పోస్తోంది, అద్దం పైకి లేపేస్తాను అన్నాడు ఆదిత్య మీద నుంచి చూపు మరల్చుకుంటూ కిటికీ అద్దాన్ని పైకి లాగుతూ అతడు. మీ పేరు? అంజనీ ప్రసాద్ అడిగాడు. రాంపండు. ఇప్పటికీ 26 పెద్దవి 26 చిన్నవి చేశాను. ఇప్పుడు అదే పని మీద ఢిల్లీ వెళ్తున్నాను చెప్పాడతను. మళ్ళీ కలవరపడ్డాడు ఆదిత్య. అంజనీ ప్రసాద్ కుతూహలంగా ముందుకు వంగి, ఏమిటి మీరు చేసింది అడిగాడు. ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాలండి. అక్కడేదో పెద్ద ఆర్డర్ వస్తుందని జాంపండు ఫోన్ చేస్తే వెళ్తున్నాను. నా పెట్టె తెరిచినప్పుడు పాస్బుక్ చూపిస్తాను అన్నాడు సమ్మర్ క్రాఫ్ట్ మీద చెయ్యి వేసి బరబరా రుద్దుకుంటూ. ఆయన పక్కన కూర్చున్న మరొక లావుపాటి ఆయన వంకకు తిరిగి అడిగాడు అంజనీ ప్రసాద్. మీ సంగతి చెప్పనే లేదు అన్నాడు. నేను చెప్పేదేముంది, పొలాలకు వెళ్ళి కిలో 10 రూపాయల చొప్పున పల్లీలు కొంటాను. వాటిని ఉప్పు నీళ్లలో ఉడకేసి 40 చొప్పున మార్కెట్లో అమ్ముతాను. 4 రెట్లు లాభం అన్నాడు పొట్ట సర్దుకుంటూ. తమరి పేరు? ధర్మలింగం. మా వాళ్ళంతా నన్ను ధర్మకాట లాంటి వాళ్ళని మెచ్చుకుంటారు అన్నాడు. ఎదురుగ్గా కావేరి పక్కన ఓ దంపతులు కూర్చున్నారు. వాళ్ళ వంక తిరిగాడు అంజనీ ప్రసాద్. మేము మొగుడు పెళ్ళాలమండి అన్నాడు ఆయన నవ్వి. మేము ఢిల్లీనే వెళ్తున్నాము చెప్పాడు. రైలు స్పీడ్ అందుకుంది. అంజనీ ప్రసాద్ ఎలాంటి విషయాల్లోనైనా ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే మనిషి. మొగుడు పెళ్ళామని ప్రత్యేకంగా చెబుతున్నాడు అంటే ఇదేదో పారిపోయి వస్తున్న బాపతలా అనిపించింది అతడి బుర్రకి. వాళ్ళను ఓ పట్టు పట్టాల్సిందే అనుకున్నాడు. ఏ ఊరు అడిగాడు. గుంటూరు. మీరు కాజీపేటలో ఎక్కొచ్చు కదా, ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? అతడు లా కొన్నాళ్ళు చదివి తన తెలివి ముందు అది చాలా చిన్న సబ్జెక్ట్ అనిపించగా వదిలేశాడు. ఆ తర్వాత భ్రమరం చేతిలో పడ్డాడు. నిజమేననుకోండి, మా తమ్ముడు చార్మినార్ దగ్గర నుంచి మంచి ముత్యాలు గాజులు తెమ్మనమంటే ఇక్కడికి రావాల్సి వచ్చింది చెప్పాడు. గుడ్, బాగున్నది. మీ పేరేమిటో? నా పేరు వెంకటాచలం. మా ఆవిడ పేరు అచ్చమాంబ. ఆమె పేరు అతడు చెప్తూ ఉండగానే ఆమె ఒకసారి పమిట సర్దుకుని 2 చేతులు జోడించి
నమస్కారం అండి అంది. బాగుందమ్మా, బాగుంది, నమస్కారం, అది పద్ధతి అంటే అంజనీ ప్రసాద్ సంతోషంగా అన్నాడు. కాఫీ కాఫీ, వేడివేడి నెస్కాఫీ. కావేరి తలెత్తింది. ఎదురుగ్గా ఉన్న భర్త వైపుకు చూస్తూ తాగుదామా అన్నట్టుగా. మెడలో ఉన్న 3 పేటల చంద్రహారం గుచ్చుకుంటున్నట్లు అనిపించగా సర్దుకుంది. తర్వాత గొలుసు బయటకు కనపడకుండా పమిట కప్పుకుంది భుజం మీదుగా. ఆదిత్య 2 కాఫీ కప్పులు అందుకుని ఒకటి భార్యకిచ్చాడు. కావేరికి భర్త ప్రవర్తన కాస్త వింతగానే ఉంది. ఢిల్లీ ప్రయాణం అనుకున్నప్పటి నుంచి తను ఏ మాట అన్నా తాలూపేస్తున్నాడు. అంతకుముందు ప్రతి మాటకు తనేదో తప్పు మాట్లాడినట్టుగా చిరాకు పడుతూ ఉండేవాడు, అరుస్తూ ఉండేవాడు. తన పెళ్ళైన తర్వాత తన మాటకు ఈ 15 రోజుల నుండే మొట్టమొదటిసారిగా విలువిస్తున్నది అనుకున్నప్పుడు మనసులోనే నవ్వుకుంది. తన వాళ్లకు ఆయన గురించి చెప్పేస్తానేమోనని భయపడుతున్నాడేమో. మరీ 3 రోజుల క్రితం అయితే తనకు మెళ్ళలోకి చంద్రహారము, 4 జతల గాజులు, తెల్లరాళ్ల దుద్దులు తెచ్చాడు. తను ఆయన్ను ఏమైనా కొనమని అడగటం ఎన్నడో మానేసింది. వేధవి కట్టుడు చీరలు, కాటన్ లంగాలు కొనుక్కుంటానంటేనే కసురుకుంటూ ఉండేవాడు. అటువంటిది ఇంత డబ్బు పెట్టి ఇవన్నీ కొనుక్కొచ్చాడు అంటే నోరు మూతపడక ఆశ్చర్యంతో భర్తనే చూస్తూ ఉండిపోయింది. ఆ పైన తనను దగ్గరకు తీసుకుని, మనం వారం రోజులు సరదాగా తిరగటానికి వెళ్తున్నాం, అన్నీ పెట్టేసుకో, మీ అన్నయ్య దగ్గర కెమెరా ఉందా, లేకపోతే నన్ను కొనమంటావా అడిగాడు. తనకు ఆనందంతో ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంత డబ్బు ఎక్కడిదండి, అయినా దూర ప్రయాణం, కొత్త ప్రదేశం, ఇవన్నీ పెట్టుకు తిరుగుతూ ఉంటే ఇంకేమైనా ఉందా అంది కోపం నటిస్తూ. ఆదిత్య పకపక నవ్వాడు. అంత పిచ్చోడు అనుకుంటున్నావా నేను? అవన్నీ గోల్డ్ కవరింగ్వి, అందుకే మనం ఊరికి పోయే ముందు కొన్నది. ఢిల్లీలో ఉన్న వారం రోజులు తళతళలాడుతూ ఉంటాయి అన్నాడు కన్ను కొడుతూ. అవును, ఒకసారి అవన్నీ పెట్టుకుని నా ముందుకురా, ఎంత అందంగా ఉంటావో చూస్తాను అన్నాడు. అతను చెప్పింది సబబుగానే ఉన్నట్లు అనిపించింది. అన్ని సొమ్ములు పెట్టుకుంటే హుందాగానే ఉంటుంది, పోతాయనే భయం లేదు. డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగ్గా కూర్చుని మెళ్ళ ఉన్న నానుతాడు, నల్లపూసల గొలుసుకు తోడుగా చంద్రహారం వేసుకుంది. చెవులకున్న పాత దిద్దులు తీసి కొత్తవి పెట్టుకుంది. చేతికి గాజులు వేసుకుంది. చీర కూడా మార్చుకునేదా అంది కొంటెగా భర్త ముఖంలోకి చూస్తూ. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్నది సామెత. అతను ఆలోచిస్తున్నట్టుగా బొగ్గను చిటికెన వెలుతో కొట్టుకుంటూ కళ్ళు మూసుకుని, అదే ఆలోచిస్తున్నాను, అసలు అన్ని సొమ్ములు పెట్టుకున్న తర్వాత చీర కట్టుకోవాలా అని అన్నాడు తన్మయంగా కళ్ళు మూసుకొని తెరిచి. రైలు పెద్ద మోత చేసుకుంటూ దూసుకుపోతున్నది. ఆ క్షణాలు గుర్తుకు రాగా గిలిగింతలు పెట్టినట్లు అనిపించి ఆనందాన్ని ఆపుకోలేక పెదాల్ని బిగించుకుంది బలవంతంగా. అది గమనించాడు ఆదిత్య. నీ ఆనందం ఏమిటో నాకు చెబితే నేను సంతోషిస్తాను కదా అన్నాడు భార్య చేతి మీద చేయి వేసి. సిగ్గుగా భర్త ముఖంలోకి చూస్తూ, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా రాత్రిపూట చెప్తాను అంది గుసగుసగా. కట్లెట్ కట్లెట్, వేడి వేడి కట్లెట్. అమ్మా కట్లెట్టే అంది దిబ్బరొట్టె కూతురు. తీసుకో అమ్మా, ఇదిగో అబ్బాయి ఒకటి ఇవ్వుటు. ఎంత? 10 రూపాయలు. ఒకటా, నీ దగ్గర ఉన్నవన్నీ కలిపా? ఒక్కటే, జామ్ వేయమంటారా? 10 రూపాయలంటే 10 రూపాయలు, చిన్నపిల్లలు అడుగుతున్నదనే జాలి కూడా లేకుండాను నీరసనగా అంది భ్రమరం. అదంతేనమ్మా, ఇదిగోండి తీసుకోండి అన్నాడు. నాకు అక్కర్లేదు, 10 రూపాయలంటే ఎక్కువ. ఇవ్వమంటారు కదా, దాని మీద జామ్ వేసిన తర్వాత తీసుకోనంటే ఎట్లా విసురుగా అన్నాడు అతడు. అదేం నాకు తెలీదు, 5 రూపాయలకి ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. నేను సుల్తాన్ బజార్కి వెళ్ళినా అంతే, వాళ్ళు చెప్పిన దాంట్లో సగం రేటుకే అడుగుతాను, అట్లాగే వాళ్ళు ఇస్తారు కూడా అంది ముఖాన్ని బయటకు తిప్పుకుంటూ. ఇక ఇవ్వక చస్తాడా అన్నట్టుగా. ఏమమ్మో, మర్యాదగా ఉండదు, 10 రూపాయలు తీ ముందు అన్నాడు. ఇవ్వకపోతే ఏం చేస్తావేం అంది చిరాగ్గా తలెత్తి భ్రమరం. ఇక్కడే నిల్చుని తిట్టిన తిట్టు తిట్టకుండా ఢిల్లీ వెళ్ళిందాకా అన్ని భాషల్లోనూ తిడుతూనే ఉంటాను అన్నాడు మీది మీదకొస్తూ. అమ్మో, నాకు భయం వేస్తున్నదండి వీడి ముఖం చూస్తూ ఉంటే. 10 రూపాయలు వాడి మొహాన కొట్టి పంపేయండి అంది మొగుడి వంక పిచ్చి చూపులు చూస్తూ భ్రమరం. అంజనీ ప్రసాద్ నవ్వుకుంటూ పరుసు తీసి 10 రూపాయల నోటు అతడికిస్తూ థ్యాంక్స్ అన్నాడు. అతడు విచిత్రంగా ఆయన వంక చూసి డబ్బు తీసుకుని జామ్ వేసిన కట్లెట్ ఉన్న పేపర్ ప్లేట్ను అతడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ముందుకి. లేపేయమంటారా అడిగాడు రాంపండు సీట్లో నుండి లేచి అంజనీ ప్రసాద్ దగ్గరకు వస్తూ. ఏం లేపుతారు కంగారు పడ్డాడు అంజనీ ప్రసాద్. మనం ఢిల్లీ దాకా వెళ్ళవలసిన వాళ్ళం,
మనం అంతా ఒకటి. వాడేదో వాగుతున్నాడు కదా, 4 పీకమంటారా అని అన్నాడు బాగా దగ్గరకొచ్చిన తర్వాత రాంపండు. నాకు జస్ట్ 100 ఇవ్వండి చాలు అంటూ పళ్ళికిలించాడు. నేను అసలే జెంటిల్మ్యాన్ని, అనవసరపు విషయాల్లో ఊరికి నేను కల్పించుకోను అన్నాడు. ఆదిత్య రాంపండు మాటలు వింటూనే తల కొట్టుకున్నాడు. వీడెక్కడ దొరికాడురా బాబు అన్నట్టుగా. అంజనీ ప్రసాద్, ఇప్పుడు కట్లెట్కే 10 రూపాయలు దండగా, దాంట్లో పావల బెళ్ళంత కూడా మధురం తినదు, వాళ్ళ అమ్మే మింగేస్తుంది అంతా. నీకిచ్చే 100 పెడితే మరొక 10 కట్లెట్లు వస్తాయి అనుకుని, శాంతి బాబు శాంతి, దుష్టులకు దూరంగా ఉండమన్నారు, వద్దు అన్నాడు 2 చేతులు జోడిస్తూ. రాంపండు ఒక్కసారి అంజనీ ప్రసాద్ వంక భీకరంగా చూసి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. రైలు బీబీ నగర్ స్టేషన్ దాటుతోంది పెద్ద శబ్దంతో. 7:40 అయింది. ఆదిత్య కావేరి బయటకు చూస్తున్నారు. మరో కొద్ది నిమిషాలకి దూరంగా భువనగిరి కొండ కనపడింది. టిఫిన్ తిందామా అడిగింది కావేరి భర్తను. నువ్వు తిందామంటే తిందాం అన్నాడు భార్యనే చూస్తూ ఆదిత్య. కావేరి వంగుని సీటు కింద పెట్టిన బుట్టను బయటికి లాగింది. అందులో నుంచి కడిగిన పాల కవర్లలో పెట్టిన ఇడ్లీలను బయటికి తీసింది. చట్నీ పొట్లం, కారపొడి తీసింది. వాటర్ క్యాన్ తీసి పక్కగా పెట్టింది. తువ్వాలు తీసి ఒళ్ళో వేసుకుని పొట్లాలు విప్పి ఇడ్లీలను పేపర్ ప్లేట్లలో పెట్టింది. ఆ తర్వాత ఓ ప్లేటును ఎదురుగా కూర్చున్న భర్తకు అందించింది. మధ్యాహ్నం లంచ్ ఎన్నింటికి వస్తుందో తెలియదు, టిఫిన్ కడుపు నిండా తిను అంటూ ఆదిత్య అనటంతో కాస్త ఎక్కువ తింది కావేరి. తినటం పూర్తి చేసి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి కడుక్కొని వచ్చిన తర్వాత తువ్వాలతో చేతులు తుడుచుకుంటూ, నాకైతే నిద్ర ముంచుకొస్తుంది, తెల్లవారుజామున 3ంటికే లేపి కూర్చోబెట్టావు, నేను పైకెక్కి 1 గంట కునుకు తీస్తాను అన్నాడు ఆదిత్య. అలా అయితే నేను మీకంటే ముందే లేచాను అంది కావేరి నవ్వుతూ. పోన్లేండి, పోయి పడుకోండి, నేను ఏదైనా పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాను అంది. నీకు నిద్ర వస్తుంటే చెప్పు, అవతల పై బెర్త్ మీద సామాన్లు తీసి కింద పెడదాం, ఇద్దరం పైకి ఎక్కేయొచ్చు అన్నాడు. వద్దులేండి, మీరు వెళ్ళి పడుకోండి, నాకు మరీ అంత నిద్ర వస్తే మిమ్మల్ని లేపుతాను అంది. ఇద్దరు పడుకుంటే పెట్టె కాస్త ఎవరైనా ఎత్తుకెళ్తారేమోనని ఆమె భయం. ఆదిత్య పైకెక్కగానే పక్కన కూర్చున్న అచ్చమాంబ కావేరి పక్కకు జరిగి తన నోటిని ఆమె చెవి దగ్గరకు చేర్చి చెయ్యి అడ్డం పెట్టి రహస్యం చెప్తున్నట్లుగా, మనం అసలే ఉత్తర దేశం వెళ్తున్నాము, అన్ని సొమ్ములు పెట్టుకున్నారేమిటి, మధ్యలో బందిపోటు దొంగలు వచ్చారంటే మన్ని చంపేసి మరీ లాక్కుపోతారు, నేనైతే అన్ని బ్యాంకు లాకర్లో పెట్టేసి వచ్చా అంటూనే జాకెట్ లోపల ఉన్న మంగళసూత్రాలను కొంగు చాటుగా బయటకు తీసి కళ్ళకద్దుకుని గబుక్కన లోపలికి తోసేసింది. కావేరి తేలిగ్గా నవ్వేసింది, కానీ అవి గిల్టు నగలని చెప్పి తనను తాను చిన్నపుచ్చుకోదలుచుకోలేదు. ఇంతమంది ఉన్నాము, ఎవడొస్తాడులేండి, ఒకవేళ వచ్చినా మనమంతా కలిసి గుడ్డలు ఉతికినట్లు ఉతికి ఆరేయలేమా వాళ్ళను అంది. అచ్చమాంబ మూతిని 36 వంకరలు తిప్పి, ఏమోనమ్మా మీ ఇష్టం, ఏదో నీకంటే ఓ 6 నెలలు పెద్దదానిలా కనపడుతున్నాను కాబట్టి ఉండబట్టలేక నాకు తోచింది అన్నాను అంటూ ముఖం ముడుచుకుని పక్కకు జరిగి మొగుణ్ణి అనుకుని కూర్చుంది. తనను ఎవరైనా ఎత్తుకుపోతారేమోనన్నంత భయంగా బయటకు చూస్తూ. ఆదిత్య కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కావేరి లేచి బ్యాగ్లో నుంచి దుప్పటి తీసి అతడికిచ్చింది. ఎయిర్ పిల్లో ఇస్తూ గాలి నింపుకోండి అంది. నేను చెప్పానా లేదా, ఢిల్లీకి వెళ్తున్నాము, కాస్త ప్యాంటులోకి చొక్కా వేసుకోవయ్యా మొగుడా, బాగుంటుంది అని. వింటేనా ఒట్టి ఎడ్డి మడ్డి స్వరూపం. అక్కడ మా చెల్లెల మొగుడేమో సెంట్రల్ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసరు. ఢిల్లీలో మినిస్టర్లంతా చంద్రశేఖరం అంటూ పిలిచి పొద్దస్తమానం మాట్లాడుతూనే ఉంటారట. నిన్ను తోడలుడని చెప్పుకోవటానికి సిగ్గుపడాలయన గారు ఈ అవతారంలో చూసి. నోరు తెరిచింది జామ్ అంటూ భ్రమరం. నాకేమిటే, చిన్నప్పుడు నాటకాల్లో కృష్ణుడి వేషం వేస్తే జనం పడి చచ్చేవాళ్ళు నేనంటే అన్నాడు. అవునులేండి, అందుకేగా మీ ఊరి మొదట్లో మా ఊరి చెరువంత శ్మశానం ఉంది అంది 2 చేతులు బారచాపి. కావేరి ఒక చెవి నటు పడేసింది. ఇక తనకు కావలసినంత కాలక్షేపం అన్నట్లుగా. పైన ఆదిత్య ఎయిర్ పిల్లోను తల కింద పెట్టుకుని దుప్పటి బిగించి కాళ్ళు బారచాపుకు పడుకున్నాడు. కళ్ళు మూసుకుని కుడి చేతిని కళ్ళ మీద వెలుగు పడకుండా పెట్టుకున్నాడు. మరు క్షణంలోనే అతడి కళ్ళ ముందు సౌజన్య కిలకిలా నవ్వుతూ చున్నీని తీసి గాల్లోకి ఎగరేస్తూ తన అందాలన్నింటినీ ఆదిత్య ముందు ఆరబోస్తున్నట్లుగా నిల్చుని ఉంది. ఆదిత్య ఇక సర్వం మర్చిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ,
తలెత్తాడు కంప్యూటర్ ముందు కూర్చున్న ఆదిత్య. ఎదురుగ్గా సౌజన్య. 4 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాడు ఆ అందాల భరణను ఆ ఇన్స్టిట్యూట్లో. మధ్యాహ్నం 2 గంటలకల్లా వస్తుంది. మొదటి రోజైతే ఆ అందాన్ని చూసిన తర్వాత చేస్తున్న ప్రాజెక్టు మీద దృష్టిని కేంద్రీకరించలేకపోయాడు. సాయంత్రం 6 ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటున్న సమయానికి కానీ ఆ అమ్మాయి పేరేమిటో అతనికి తెలియలేదు. అది ల్యాబ్ అసిస్టెంట్ వచ్చి సౌజన్య గారు మిమ్మల్ని ఎండీ గారు పిలుస్తున్నారు అని చెప్పేటంతవరకు. ఆ ఏసీ రూమ్ అద్దాల తలుపు తోసుకుని ఆమె బయటికి వెళ్తూ ఉంటే అటే చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య నోరు తెరుచుకుని. ఆడవాళ్లలో ఇంతటి అందకత్తులు చాలా తక్కువ మంది ఉంటారనిపించింది అతనికి. పసడి రంగు, వెడల్పు ముఖము, 2 చేప పిల్లల్ని తెచ్చి ముక్కుకు అటు ఇటు తగిలించారా అన్నట్టుగా కళ్ళు, గులాబీ రంగు పెదవులు, చూడీదార్తో ఓ బంగారు బొమ్మకు డ్రెస్ వేసినట్టుగా ఉంది. ఆమె శరీరపు రంగులో మెళ్ళ ఉన్న సన్నటి గొలుసు మరీ పరీక్షగా చూస్తేనే కానీ కనపడటం లేదు. వెనక్కు తిరిగితే నల్లటి ఒత్తైన జడ మోకాళ్ల దాకా ఉంది. అందమా, నీ పేరే సౌజన్య అన్నట్టుగా ఉంది ఆమె. చెప్పండి అన్నాడు. నా కంప్యూటర్లో ఎందుకో కనెక్ట్ కావటం లేదు, కాస్త చూస్తారా ప్లీజ్, మీ వర్క్ డిస్టర్బ్ కాకుండా ఉంటే అంది. ముత్యాలు జలజల రాలుతున్నట్టున్నాయి ఆ మాటలు. వెల్కమ్ లేచాడు ఆదిత్య. ల్యాబ్ అసిస్టెంట్ ఎటు వెళ్ళాడు, అందుకే మిమ్మల్ని శ్రమ పెట్టాల్సి వస్తుంది. కలిగిస్తున్న ఇబ్బందికి క్షమాపూర్వక స్వరంతో అంది. ఆదిత్య వెళ్ళి ఆమె కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఏదో హ్యాంగ్ అయినట్టుంది. ఆమె అతడి పక్కగా కంప్యూటర్ వంకే చూస్తూ ఒక చెయ్యి అతడు కూర్చున్న కుర్చీ మీద వేసి అతి దగ్గరగా నిల్చుంది. ముక్కుకు పని కల్పిస్తోంది ఆమె డ్రెస్ మీద స్ప్రే చేసుకున్న పెర్ఫ్యూమ్. 5 నిమిషాలు తిప్పలు పడిన తర్వాత కంప్యూటర్ లైన్లోకి వచ్చింది. థ్యాంక్ యూ. ఆమెకు కావలసిన ఫైలు స్క్రీన్ మీదకి రాగానే అంది సౌజన్య. దట్స్ ఆల్ రైట్ అంటూ ఆమెతో మాట్లాడినందుకే ఉబ్బి తబ్బిబ్బవుతూ లేచి తన సీట్లోకి వచ్చాడు ఆదిత్య. ఇక ఆ రోజుకు అతడి పని గోవిందా. తన కంప్యూటర్లో అక్షరాలకు బదులు ఆమె రూపమే కనపడుతున్నది. ఆమె ఎర్రని పెదవులే కనపడుతున్నాయి. ఆదిత్య ఓ ఫర్మ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉన్న క్వాలిఫికేషన్స్, అనుభవానికి తోడు లేటెస్ట్ ఒరాకిల్ DBA నేర్చుకుంటే అమెరికాకు విమానం ఎక్కటం తేలిక అన్నట్టుగా ఓ ఇన్స్టిట్యూట్లో చేరాడు. చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి ఒక లైన్లో పడితే తర్వాత ఆఫీస్లో చేరిన రోజు సాయంత్రం పూట ఓ 2 గంటల పాటు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందనేది అతడి ఆలోచన. 4 రోజులు అయ్యేటప్పటికీ సౌజన్య అతడితో చాలా చనువుగా మెలగటం మొదలుపెట్టింది. ఆదిత్య అందగాడే, తెలివిగలవాడే, ఏ విషయంలోనైనా ముందుకు దూసుకుపోయే చాకచక్యం కలవాడే. ఆమె చేరిన రోజు నుంచి గమనిస్తూనే ఉంది అతడిలోని స్పార్కును. ఒకరోజు అడిగింది అతడు రిలాక్సింగ్గా కూర్చున్న సమయంలో, ఏమిటి మీ ప్రోగ్రాం కోర్స్ అయిపోయిన తర్వాత అంటూ. ఏముంది, ఒకటే ఆలోచన, అమెరికాకు చెక్కేయటమే అన్నాడు. ఐసీ. మరి మీరు? నేను అంతే. 2 ఏళ్ళు అమెరికాలో ఉండి అక్కడ సాఫ్ట్వేర్లో లోతుపాతులన్నీ తెలుసుకుని వచ్చి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను హైటెక్ సిటీలో ప్రారంభించాలని నాన్న 1 కోటి దాకా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అంది కళ్ళు మెరుస్తూ ఉండగా సౌజన్య. మీరుండేది ఎక్కడా అడిగాడు. జూబ్లీ హిల్స్ చెప్పింది. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? A1 కాంట్రాక్టర్. సంభ్రమంగా ఆమె వంక చూశాడు. అందానికి అందం ఉంది, ఎంత కావాలన్నా డబ్బు ఉంది, బంగారు పిచ్చుకన్నమాట. ఆమె వెళ్ళిపోతూ ఉంటే చూశాడు కిటికీల నుండి. శాంత్రో ఏసీని నడుపుతున్న ఆమె మీద నుండి చూపు మరల్చుకోలేకపోతున్నాడు. ఆమెను పొందలేని బ్రతుకే కాదన్నంత నిరాశగా. ఒకరోజు సాయంత్రం ఆమె ఇన్స్టిట్యూట్లో కాలు పెడుతూనే ఆదిత్య దగ్గరకు వచ్చి, మీరు అమెరికాలో ఎన్నాళ్ళు ఉండాలని అనుకుంటున్నారు ఆత్రంగా అడిగింది. వెళ్ళనియండి ముందు అన్నాడు ఆదిత్య నవ్వుతూ. అది చాలా పేలవపు నవ్వు. అదే వెళ్తే సంగతే రెట్టించింది సౌజన్య. అక్కడ పరిస్థితిని బట్టి ఆలోచించాలి అన్నాడు. మళ్ళీ మన దేశం రావడానికి లింకులేం లేవా అంది అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ. అమ్మ నాన్న గుంటూరులో ఉంటారు చెప్పాడు. పెళ్ళాం పిల్లలు వంకరగా కళ్ళు తిప్పి కొంటిగా చూస్తూ అడిగింది. అంతేకాదు ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు ఆమె లేత గులాబీ రంగు పెదవులు చిరునవ్వుతో మెరుస్తున్నాయి. ఆ క్షణంలోనే అతని మనసులో ఓ చిలిపి ఆలోచన మెరుపులా తళుక్కుని మెరిసింది. వెంటనే అతను పక్కున నవ్వాడు. ఇక్కడ నేను లేకపోతే ఏడ్చేది మా మెస్ ప్రొపరేటర్ ఒక్కడే.
తను పెట్టే భోజనానికి ఓ మనిషి తగ్గాడని. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. సౌజన్య కళ్ళల్లో రెప్పపాటు కాలం ఓ మెరుపు మెరిసింది. అది అతడి కంట పడకూడదన్నట్లుగా రెప్పలు వాలుస్తూ. మీ శ్రీమతి పుట్టింటికి వెళ్ళిందా అంది, మనసులోని సంశయాన్ని పూర్తిగా తుడిచేసుకోవాలి అన్నట్టుగా. సరేలేండి, సత్రం భోజనము మఠం నిద్రే నాకు అన్నాడు పకపక నవ్వుతూ ఆదిత్య. నిజమా? ఆమె ఈసారి రెప్పలార్పలేదు. నిజమేనన్నట్లుగా తలను పైకి కిందకి ఊపాడు. నేను ఎడ్యుకేషన్ వీసా తీసుకుని అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది అడిగింది 2 రోజుల తర్వాత. మంచి ఆలోచనే అది, కానీ నా అభిప్రాయంలో ఇక్కడ కొంతవరకు నేర్చుకుని వెళ్తే బాగుంటుందేమో అన్నాడు. రేపే ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో అన్నంత ఆత్రంగా. నేను వినటం అక్కడ సాఫ్ట్వేర్ అంతా మన ఇండియన్స్తోనే ఎక్కువగా నిండి ఉన్నదని, అందువల్ల నేర్చుకోవాలి అంటే మన దేశమే అనుకూలంగా ఉంటుంది. ఒకసారి ఆ సబ్జెక్ట్లో మనం నిష్ణాతులమైతే అక్కడ పరిస్థితులు ఏమిటో మీరు అనుకున్నట్టుగా దాని వెనక ముందు అన్ని అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది. మీరు అక్కడి నుంచి వచ్చి బిజినెస్లో దిగిపోవాలనుకుంటున్నారు కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకుని వెళ్ళటం వలన మీరు అన్ని యాంగిల్స్లో పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది చెప్పాడతను. సౌజన్య ఆలోచిస్తున్నట్లుగా ఆగింది. నిజమే మీరన్నది కూడా. మనకు విషయం తెలుసు అనుకుంటే మరొకరి ముందు మన మాట చెల్లుబాటు అవుతుంది. లేదా వాళ్ళు చెప్పిన ప్రతిదానికి మనం తల ఊపడంతో సరి. ఇక బిజినెస్ గురించి మన బుర్రకి ఎక్కడెక్కుతుంది? థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ అడ్వైస్ అంటూ మెచ్చుకోలుగా చేయి కలిపింది అతనితో. ఆమె స్పర్శతో అతని ఒళ్ళు జివ్వుమంది. ఉత్తేజితుడయ్యాడు. ఆ పైన ఆమె మాటలు అతన్ని ఎంతగానో సంతోషపరిచాయి. ఆమె అక్కడి నుంచి వెళ్ళినా ఆమె కరస్పర్శలోని ఆనందాన్ని అనుభవిస్తూ చాలాసేపు కళ్ళు మూసుకునే కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఆకాశ వీధుల్లో తాదాప్యతతో విహరిస్తూ. లేపేమంటారా? శరీరాన్నంతా కుదిపేస్తూ ఉంటే కళ్ళు తెరిచి తన వంకె చూస్తూ అడుగుతున్న రాంపండు ముఖంలోకి కలవరపాటుతో చూస్తూ లేచి కూర్చున్నాడు ఆదిత్య. టక్కున తల ఊగి టాపు కొట్టుకుంది. తల విదిలించాడు. ఏమిటి లేపేయటం? కంగారుగా అడిగాడు ఆదిత్య. ఆ పైనున్న సామాను మీదేనా? సీటు కింద పెడతాను. నేను పడుకోవాలి. రాత్రుళ్ళు నేను నిద్రపోను. ఎంతసేపు పడుకున్నా నేను పగలే పడుకోవాలి. ధర్మలింగం గారు కూడా పడుకుంటారట. మధ్య బెర్తును లేపేస్తాను. లోయర్ బెర్తులో ఎవరైనా పడుకోవచ్చు అన్నాడు రాంపండు. కావేరి, ఈయన మన సామాన్లు పైనుంచి తీసిస్తారు కానీ నీ సీటు కింద పెట్టు అన్నాడు పెద్దగా ఆదిత్య మళ్ళీ పడుకుంటూ. థ్యాంక్స్ అన్నాడు రాంపండు నవ్వి. ఒక్కసారి కళ్ళు చిట్లించి అతని ముఖంలోకి చూసి కళ్ళ మీద చేయి పెట్టుకున్నాడు నిద్రపోయేటందుకు ఆదిత్య. రాంపండు ఇచ్చిన పెట్టెను బ్యాగును అందుకుని సీటు కింద పెట్టింది కావేరి. మీకు శ్రమ ఇచ్చానండి, థ్యాంక్స్ అన్నాడు రాంపండు ఆమె వంకే చూస్తూ. కావేరికి అతన్ని చూస్తూ ఉంటే చికాకు వేస్తోంది. లావు, పొట్టి, నల్లటి నలుపు, పైగా సమ్మర్ క్రాఫు. ఎప్పుడు తాలెత్తి చూసినా వాడి చూపులు తన మీదే ఉన్నట్టు గమనిస్తోంది. పిచ్చి వెధవ, ఇవి నిజంగా బంగారపు సొమ్ములు అనుకుంటున్నాడేమో మనసులోనే నవ్వుకుంది కావేరి. అన్నయ్యను వదిన్ను చూసి 2 ఏళ్ళు అవుతుంది. తన పెళ్లిలో చూడటమే. వాళ్ళ కూతురు 3 ఏళ్ల పింకీ. బాబ్డి హెయిరు, సగం ఇంగ్లీషు సగం హిందీ మాటలు. ఇప్పుడైతే 5 ఏళ్ళు దాటుంటాయి. అప్పుడే తెగ కబుర్లు చెప్పేది. స్కూల్కి వెళ్తున్న తర్వాత ఇంకెన్ని నేర్చుకుందో. ఇడ్లీలు పెడుతున్న ఆకుల్లో అన్నాడు అంజనీ ప్రసాద్. అదే మీ అమ్మ చేసిందనా? నేను తినను. ముందు నేను చేసిన పూరీలు తీయండి అంది భ్రమరం పెద్ద గొంతుకుతో. కావేరి తన ముఖాన్ని ఆ మాటలు వింటూనే వాళ్ళ వైపుకు తిప్పింది. ఏమిటో ఈ ప్రపంచం, మమ్మల్ని చూస్తే ప్రతి వాళ్లకు లోకువే. అందరూ ఇచ్చినంత డబ్బులు మేము ఇవ్వలేదా? అయినా మాకు దారి పక్కన ఏడుకు బెర్తులే. ఎవరిననేం లాభం? మన బంగారం మంచిదైతే అన్నీ సవ్యంగానే ఉంటాయి. దేవ్య మొహం వేసుకుని టికెట్ ఇచ్చే అబ్బాయిని చూస్తే ఇలాంటి సీట్లే దొరుకుతాయి. కాస్త గట్టిగా మాట్లాడి భయపెట్టనక్కర్లేదు ఆ అబ్బాయిని. అంతగా వినకపోతే చెప్పాలి. మా మరదల మొగుడు సెంట్రల్ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్ అని, మినిస్టర్లు అందరూ తెలుసు అని. అబ్బే, నోరెక్కడ లెగుస్తుంది ఈయనకి? నా మర్ద అడ్డుపడి గొంతు నొక్కేస్తూ ఉంటుంది. ఇదిగో ఇలా ప్రతివాడి చేత కాళ్ళు తొక్కించుకుంటూ దారిలో పడి ఆడవలసిందే ఢిల్లీ వెళ్ళిందాక. భ్రమరం కావేరిని రెప్పలార్పనీయలేదు. భార్య భ్రమరం మాటలు వినిపించుకున్నట్లుగానే అంజనీ ప్రసాద్. పూరీలైతే రాత్రి దాకా ఉంటాయే, ఇడ్లీలు సాయంత్రానికి చద్ది కంపు కొడతాయి. బెర్త దించుదామా?
హాయిగా ఎదురెదురుగ్గా బాసుకు బట్ట వేసుకొని కూర్చొని తినచ్చు అన్నాడు సరదా పడుతూ. ఆహా వీల్లేదు, ఇట్లాగే కూర్చుంటే బాగుంటుంది. పూరీలే తిందాం, ఇడ్లీలు చద్ది కంపు కొడితే అవతల పారేద్దాం. మీ అమ్మ చేసింది కదా అని ముందు తిందామంటే నేను ఒప్పుకోను ఖచ్చితంగా చెప్పేసింది. కర్మరా నాయనా కర్మ, ఎప్పుడు విన్నావులే నా మాట ఇప్పుడు వింటావని అనుకోవటానికి. బుద్ధి తక్కువై ముందు ఇడ్లీలు అన్నా, అదే పూరీలు అని ఉంటే నువ్వు ఇడ్లీలే తిందామని ఉండేదానివి. నాకా మాత్రం తెలివి ఉండి ఏడిస్తే ఇకనేం? నేను బ్రతికొండగా నువ్వు నా మాటకు విలువివ్వవే నాకు తెలుసు అన్నాడు ముఖం ముడుచుకుంటూ అంజనీ ప్రసాద్. పోన్లేండి, చచ్చిన తర్వాతైనా ఆ మాత్రం ఇస్తానని నా మీద నమ్మకం ఉంది కదా. మీకు నన్ను కట్టబెట్టిన అమ్మ నాన్న ఎక్కడ పుట్టి పెరుగుతున్నారు? నాకంటూ ఓ ముద్దు ముచ్చట ఉండి చచ్చినయ్యా. ఆ కూర ఇంకాస్త తగలేయండి నా ఆకులో అంది కళ్ళు ఒత్తుకుంటూ భ్రమరం. అలాగే చిత్తం విసురుగా ఇంకాస్త కూరేసి పూరీలు పెట్టి ఆకును ఆమె చేతిలో పడేశాడు. గ్లాసులో నీళ్లు పోసారా? పోస్తాను, నీ సేవ అయిన తర్వాత నేను తింటాను సరే. నేను తింటున్నానని ఏడుపు దేనికి? ఎక్కడైనా స్టేషన్లో రైలు ఆగితే చెప్పండి, దిగి ఇంటికి వెళ్ళిపోతాను. పిల్లదానికి పూరీలేవి అంది. నీ దాంట్లోనే తినమను అన్నాడు. పెట్టినవి 6, ఇద్దరికి ఎక్కడ సరిపడి చేస్తాయి? మీ అమ్మ చేసిన ఇడ్లీలు తినటం లేదనే కదా మీ మంట. చాలండి, ఇంకా ఆకలైతే కడుపు మార్చుకుని చావనైనా చేస్తాను కానీ మళ్ళీ ఇంకా పెట్టమని అడగను. ఇదిగో ఆ మిగిలిన పూరీలు, మీ అమ్మ చేసిన ఇడ్లీలు మీరే ఆరగించండి అంది. అంజనీ ప్రసాద్ కోపం తలెత్తింది. ఏమిటే మాట మాటికి మీ అమ్మ ఇడ్లీ అంటున్నావు? వాటికి ఏమైంది? నాకు తిక్కరేగిందంటే నిన్ను చంపేసి నేను రైల్లో నుంచి దూకి చేస్తాను. మీరెందుకు చావటం? నేను చేస్తే మీ పీడా పోతుంది కానీ అంది. నీ పీడా పోయినా పోలీసుల పీడా భరించొద్దు, అందుకే నేను హాయిగా చేస్తానంటుంది. ఇంతలో మధురం గొంతు విప్పింది క్యారమంటూ. సరేలేండి, అది దడుసుకు చచ్చేలా ఉంది. ఇంకో 4 పూరీలు 2 ఇడ్లీలు తాగలేయండి ఇటు అంది. అంజనీ ప్రసాద్ నోరంతా తెరిచి పెద్దగా నవ్వాడు. అలా అన్నావు బాగుంది, 2 కలిపి తింటే అత్తా కోడళ్లకు ఎంత సఖ్యత అనుకుంటారు అన్నాడు. అప్పుడొచ్చాడు టికెట్ కలెక్టర్ అక్కడకు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.